హాయ్ ఇలా నేను ఒక 2 months బ్యాక్ ఒక వీడియో పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ శనగపప్పు తోటకూర వండి పెట్టింది. మస్తున్న టేస్ట్ అని చెప్పాను కదా. ఇక నేను ఈ కూర వండుదామని అమ్మకు ఫోన్ చేసి మరి తెలుసుకున్నా ఎట్లా ఉండాలని. ఇక నేనైతే అమ్మ చెప్పినట్టు వండినా కానీ నాకు అసలు వచ్చిందా రాలేదా, సెట్ అయిందా లేదా ఇట్లా పట్ట అనేది చెప్తా. సింపుల్ లా ఏం లేదు. శనగపప్పు అయితే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒక గంట సేపు అయితే నానబెట్టుకోరి. ఇక పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోరి. ఇక కూరకి ఎంత నూనె పడుతుందో అంత నూనె పోసుకోరి. అలా జీలకర్ర వేసుకోరి, ఎల్లిపాయలు వేసుకోరి, అట్లనే ఎండుమిర్చి కూడా ఏరి, తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోరి. మంచిగా ఫ్రై అయినాక పసుపు వేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటది కదా, అది కూడా నూనె వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక ఇక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టికి ఉంటది కదా, పోయేటట్టు కడుక్కొని నూనె వేసుకొని చాలా సేపు సిమ్ లో మగ్గనియాలి. మగ్గితేనే కూర మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. తోటకూర తొందరగా ఉడకదు. ఇక అట్లనే కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతుంది. మంచిగా మగ్గినాక కారం కూడా వేసి కాసేపు అట్లా సిమ్ లో పెట్టాలి కలపకుండా. ఒక 2 నిమిషాలు అయితే మగ్గనిచ్చినాక మంచిగా కలుపుకోవాలి. కలిపినాక కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకోలేకపోతే లేదు. ఇక మొత్తం అయినాక ఒక 2 minutes మగ్గనిచ్చి మళ్ళీ ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. మా అమ్మ చేసినట్టు కాకపోయినా పర్లేదులా మంచిగా వచ్చింది, కానీ మా అమ్మ చేసినట్టు టేస్ట్ అయితే రాలేదు. ఇక ఈ తోటకూర సినిమా హిట్ ఫట్ట అంటే నేను యావరేజ్ అని చెప్తాను అనమాట. సో అట్లుంటది అన్నట్టు మనతోటి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అట్లా ఒక లైక్ అయితే ఇచ్చిపోరి. థ్యాంక్ యూ.